ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ 1వ, 2వ, 3వ, 4వ, 7వ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇరిగిపెదురు అధ్యక్షతన జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ స్థాయి సమావేశాలలో పంచాయతీరాజ్, R&B, విద్యా, వైద్యం, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఖాదీ రుణాలతో పాటు ఆయా శాఖల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభివృద్ధి పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సభ్యులు ఎండగట్టారు. పెండింగ్ బిల్లుల మంజూరీ, అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడం పట్ల సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల నిర్లక్ష్యం సరికాదన్నారు. అలాగే సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల అధికారులపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ ప్రేమ్కరణ్ రెడ్డి, మర్రిగూడ జడ్పీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, దామరచర్ల జడ్పీటీసీ లలిత, కేతేపల్లి జడ్పీటీసీ స్వర్ణలత, గుర్రంపోడు జడ్పీటీసీ సరిత, తిరుమలగిరి సాగర్ జడ్పీటీసీ సూర్య పాషానాయక్, నల్గొండ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గతంలో నాంపల్లి మండలంలో కూడా అనేక సందర్భాల్లో కొన్ని వరకు చాలా ఘోరంగా అతి దారుణంగా చేసిన ఫోటోలతో సహా ఇచ్చినాం. అయినా కూడా ఇక్కడ కూడా దానికి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. మరి ప్రజల సొమ్ము మన విధంగా మనకు వచ్చేదే ఫండ్స్ తక్కువ వస్తున్నాయి. ఆ వచ్చిన ఫండ్స్ని ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటూ పోతే మరి మనం ఎప్పుడు డెవలప్మెంట్ కావాలి, ఎప్పుడు ప్రాంతాలు ఎప్పుడు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చిన్న చిన్న జిల్లాలు చేసేవారు, ఒక్కరోజు తిరిగితే మొత్తం జిల్లా అంతా తిరిగిన పరిస్థితి కూడా ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ ఎక్కడ కూడా ఏ మండలం కూడా సందర్శించి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలు లేవు. కనీసం మా చివరి మీటింగ్లన్నా మేము కోరుకునేది ఏంటంటే, మీకు 60 సంవత్సరాల వరకు సర్వీస్ ఉన్నది కాబట్టి దయచేసి ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా రేపైనా జాగ్రత్త వహించి ఎక్కడైతే పొరపాటు జరిగిందో వాళ్ళ బిల్లులు ఆపిస్తే ఇంకోసారి కాంట్రాక్టర్లు ఎవరైతే సరే వాళ్ళు రేపు భవిష్యత్తులో తప్పు చేయకుంటుంటారు. అలాగే టెండర్లు తీసుకొని వర్కులు స్టార్ట్ చేయకుండా వాళ్ళకి నోటీసులు పంపించి టెండర్ క్యాన్సిల్ చేయాలని కూడా చెప్పినాం. ఇంతవరకు వాళ్ళకు నోటీసులు ఇచ్చిన దాఖలు కూడా లేవు. గ్రామాలలో రైతులు చెర్లకెళ్ళి చెరువు మట్టి తీసుకొని పొలాల్లోకి వస్తారు. దానికి ఏఈ గారు వచ్చి అలా ఎక్కడ వస్తారు, మీకు పర్మిషన్ ఉందా అంటే రైతులకు పర్మిషన్ లేదు. ఇటుక పట్టిన వాళ్ళకు వేల ట్రిప్పులు తీసుకుపోయి ఇటుక పట్టిలు చేస్తున్నారు. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా మీరేమన్నా? రైతులు కొట్టుకుంటే మన కొత్తపల్లి విలేజ్లో రైతులు కొట్టుకుంటే వాళ్ళ మీద కేసు చేసి పోలీస్ స్టేషన్లో జేసీబీ ఆ బండి ఆ ట్రాక్టర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడు నేను అప్పుడు ఏఈ గారు హిందూ ఆడ పేరు ఏఈ బండి స్టేషన్లో ఎస్ఐ పాలన చెప్తున్నాడు. ఎస్ఐ నువ్వు బండి తీసుకుపోయి సీజ్ చేస్తావా చేయాలి. మరి రైతులు పొలాల్లో కొట్టుకోవద్దా, ఇటుక బట్టలో కొట్టుకోవచ్చా వ్యాపారులు చెప్పండి. ఇటుక బట్టలో చేసి పెట్టి 1000 కొద్ది డిప్పాలు పెద్ద హెవీ రోడ్ మొత్తం డ్యామేజ్ అవుతుండే, రోడ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆడ డ్యామేజ్ అవుతుంది కానీ చూసుకుంటూ కూడా పట్టించుకోలేదు. వాళ్ళ ముందు పర్మిషన్ ఇచ్చినా చెప్పండి. అది కేవలం భూములలో పోసుకోవడానికి మాత్రమే, ఎరువులాగా. అయితే ఈ ఇటుక బట్టీలు చేయడం దాంట్లో గతంలో దీని మీద క్లారిటీ లేకుండా, కానీ ఓన్లీ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు పర్మిట్ ఫీజు, రాయల్టీ ఫీజు, డిఎంఎఫ్టీ, ఎస్ఎంఎఫ్టీ అన్నీ కట్టి మైనింగ్ నుంచే అప్లికేషన్ పెట్టుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇస్తుంది సార్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అది సైట్లో వెరిఫై చేసుకొని ఒకవేళ ఇక్కడ సీటప్ అయింది తీయొచ్చు అని అనుకుంటే డిపార్ట్మెంట్ నుంచి ఓన్లీ ఎన్ఓసి ఇస్తుంది. పర్మిట్ ఇవ్వడము, దాని వెహికల్స్ ఇష్యూ చేయడం అంతా మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. కమర్షియల్ పర్పస్. రెండవ అంశం సదరం సంబంధించి అడిగారు. సదరం సంబంధించి కూడా 8 తర్వాత మనకి 8వ తారీఖు తర్వాత ఎంపీడీఓలు అందరూ కూడా లాగిన్స్ మనం ఓపెన్ చేస్తారు. అప్పుడు ఎవరైతే 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అందులో అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక 3వ అంశం ఏమి అడిగారంటే సీసీ రోడ్ల గురించి అడిగారు. మనకి ఆల్రెడీ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మనకి మెటీరియల్ పేమెంట్ అప్పట్లో మీకు శాంక్షన్ ప్రకారంగా మార్చి లోపల
ఒక పేమెంట్ జనరేట్ అయి ఉంటే వాటిని కంటిన్యూ చేసుకోమని చెప్పి వాళ్ళకి పిఆర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ చెప్పడం జరిగింది. మనకి మెటీరియల్ పేమెంట్ మాత్రం ఆగస్టు వరకు మెటీరియల్ పేమెంట్ పడటం జరిగింది. ఆగస్టు తర్వాత మెటీరియల్ పేమెంట్ ఏం పడలేదు. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎక్కువ పని దినాలు మన జిల్లాలో కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి జిల్లా యాజ్ ఏ యూనిట్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు మనకి పేమెంట్ పడటం జరిగింది. మంచి ఫలితాలు సాధించుకున్నాము. 9th ప్లేస్లో ఉన్నాము. 96% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్ సంబంధించింది అమ్మ ఆదర్శ పాఠశాలలు టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా మనము మండల లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ పంపించడం జరుగుతుంది సార్. అదేవిధంగా బడిపట్ట కూడా 3 నుంచి 19 వరకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా ఉంటే పెద్దలు అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మనబడి కంప్లీట్గా చేసిన వాళ్ళకి పేమెంట్స్ వస్తున్నాయా? ఇస్తున్నాం సార్. ఇప్పుడైతే 1,90,00,000 ఇచ్చింది సార్ కలెక్టర్ మేడం. ఇంకా మిగతాది కూడా ఫైల్ ప్రాసెస్లో ఉంది సార్. అది అయిపోగానే అవి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి చైర్మన్ అకౌంట్స్లో వేయడం జరుగుతుంది సార్. పెండింగ్ అంటే సార్ ఇప్పుడు స్కూల్ ఏ ఇచ్చేటువంటి ఎస్టిమేషన్ బట్టి పెండింగ్ తీసుకుంటాం సార్. దాన్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసి కలెక్టర్ మేడం పెడితే ఒక్కొక్క ఇప్పుడు ఏఐపీ స్కూళ్ళల్లో 6 కాంపోనెంట్లు ఉన్నాయి సార్. ఎలక్ట్రిఫికేషన్, మైనర్ రిపేర్స్, టాయిలెట్స్, ఈ ఫంక్షన్ అయితే చేయడము, మేజర్ రిపేర్, మైనర్ రిపేర్స్ ఒక్కొక్కటి చేసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని బట్టి మొన్న రీసెంట్గా కలెక్టర్ పెట్టినాం సార్. కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ 40 కోట్లకు ఇవ్వడం జరిగింది. వాటికి వెళ్ళి ఎంతెంత అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చినట్లయితే మేము కలెక్టర్ గారు పెట్టేసి ఇస్తున్నాం సార్. దాంట్లో ప్రధానంగా వరి 5 లక్షల ఎకరాలు, పత్తి కూడా 5 లక్షల నుంచి 5,50,000 ఎకరాల మధ్యలో సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది సార్. 2 ప్రధాన పంటలు ఉన్నాయి. వాటితో పాటు టోటల్ కూడా ఒక 60,000 ఎకరాలు మన జిల్లాలో ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా సంబంధించిన దానికి ముందస్తుగా గ్రామాలలో ఏదైతే మన జిల్లాలో పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జన్ము వేసుకునే అలవాటు ఉంది సార్. దానికి సంబంధించి 4,000 క్వింటాల్లో ఇండెంట్ పెట్టడం జరిగింది సార్. దానికి అనుకూలంగా జిల్లాలో ఈ రోజు వరకు 2,400 క్వింటాలు పచ్చిరొట్ట ఎరువులు మనకి రైతులందరూ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రధాన పంట వచ్చేసి మనకు పత్తి. మనకి పొడి దిక్కుల్లోనే మన జిల్లాలో పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి రైతులందరికీ కూడా ముందస్తుగా విత్తనాలు అందుబాటులో పెట్టే విధంగా ప్రణాళిక చేసి మన జిల్లాలో సుమారుగా 15 లక్షల ప్యాకెట్లు అవసరమని ప్రణాళిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది సార్. దానికి అనుకూలంగా ఈ రోజు వరకు జిల్లాలో 6 లక్షల పత్తి ప్యాకెట్లు మనకి జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 1,30,000 ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగింది. అందరు రైతులకు కూడా కావాల్సిన పత్తి విత్తనాలు అందుబాటులో పెట్టడం జరిగింది సార్. పత్తి పంట విత్తనం మన జిల్లాలో జూలై నెలాఖరు వరకు కూడా ఉంటుంది సార్. ఈ పంట ఇప్పుడు ఏదైతే వర్షాలు వస్తాయి అని చెప్పేసి దుబ్బలో ఒక 34% పెడతారు 2-3 లక్షల ఎకరాల్లో. మామూలుగా అయితే మనకి జూన్లో మంచి వర్షాలు పడ్డా కొంత విస్తీర్ణం పెరుగుతుంది. ఇంకా జూన్లో కూడా లేట్ అయినా జూలై ఎండింగ్ వరకు కూడా మన జిల్లాలో పత్తి పెట్టుకునే అలవాటు ఉంది సార్. అందుకు అనుకూలంగా విత్తనాలన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అప్లికేషన్ పెట్టి కలెక్టర్ పెడితే చేస్తారు కదా, ఎన్ని రోజులు పెడుతున్నారు అట్లా? మీరు వెళ్ళడం కాదండి, నేను ఏమంటున్నా, మీరు ఫస్ట్ పేపర్ మీద మీకు వచ్చిందా? నేను అనేది మీరు ఫిజికల్ పక్కన పెట్టండి, పేపర్ మీద వేయడం. అలా రైతు బంధువులు పడుతున్నాయి, రైతు బంధువులు పడుతున్నాయి, మీరు చూపేనా? నేను అడిగేదాన్ని చెప్పండి. మీరు మీ మీద వేరే ఉద్దేశం మీరు ఫిజికల్ నువ్వు కొట్లాడి నువ్వు ఫైట్ చేసి ఏదో చేయమని చెప్తలేను. కనీసం పేపర్ మీద మీ హ్యాండ్ ఓవర్లు ఉండాలి కదా. డీటెయిల్స్ కాదండి, మీరు ధరణిలో వాళ్ళ అకౌంట్ నుంచి పోయి మీ అకౌంట్లోకి వచ్చిందా? కాలే కదా, రైతుల పాస్బుక్లలోనే ఉన్నది. అది ఎందుకు చేయలేకపోతున్నారు అంటున్నా. దానికి ఏమన్నా ఉందా? స్టాఫ్ ఎందుకండి దానికి? ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చింది ఉంది, లిస్ట్ ఉన్నది, ఏ మండలంలో ఎంత కొన్నది ఉన్నది, ఎక్వైర్ చేసింది ఉంది కదా మీ దగ్గర. అది తీసుకొని ఎంఆర్ఓ దగ్గర పెట్టండి, కలెక్టర్కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చి మీరు మీ పేరు మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నష్టమే కదా. ఇప్పుడు నువ్వు ఎస్ఎల్బీసీ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఆడ ఇల్లు కూడా కట్టుకున్నారు ఫ్లాట్లు చేసి. ఏదో నిద్ర చేస్తాం సార్. అది డిటేషన్ అవ్వాలి సార్. అది డిటేషన్ మీరు చేయించుకోవాలి. నువ్వు కొన్నోడు చేయించుకోవాలా లేకపోతే అమ్మినోడు చేయించుకోవాలి? ఇది
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు మీద మన పేరు మీద వచ్చేటట్టు మ్యూటేషన్ చేయించుకోవాలి. నువ్వు మీ దగ్గర డీటెయిల్స్ ఆల్రెడీ వీళ్ళు సబ్మిట్ చేశారు కదా, అది మ్యూటేషన్ అవునండి. కలెక్టర్ దగ్గర ఒకసారి మీ ఎస్సీ గారు మీరు సార్ ఇట్లా మాకు మ్యూటేషన్ అయిపోతుందంటే ఇవాళ అవుతుంది కదా, 1000 ఎకరాలు ఇవాళ రైతుల పేర్ల మీద ఉన్నది, రైతు బంధు వస్తున్నది, అన్నీ వస్తున్నది. మీరు ఉండి చేసేది నాకు ఏమంటారు అసలు మీకు పని ఉందా ఇప్పుడు ఇంతమందికి న్యాయ పైసా పని లేదు, ఈ పని చేసుకోరా పుట్టి కూర్చోరు. ఏ ప్రాజెక్టులు ఉన్నాయి మనకి మన కాలువ లేదా మెయింటెనెన్స్ ఉందా, ఏది లేదు. అదే అంటున్నా ప్లాంటేషన్కు మీరు పెట్టుకోండి అండి, అడిపోతే వాడు తీసుకెళ్ళారు రానియాడు, ఎందుకంటే వాళ్ళు పడదా పార్కు తీసుకొస్తాడు. సార్ నా ఆట ఉన్నది ఇవ్వలేదు అంటాడు,